అర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ, దీనికి ఒక్క వేరు కాదు, రెండు మూడు వేర్లుట. చెట్లకు వేర్లు ఎన్నో ఉంటూ ఉంటాయి, ధర్మవృక్షానికి 3 వేళ్ళు. ఎంత అద్భుతం! దీన్ని బట్టి భారతానికి మూలమేమిటో ఇక్కడ తెలుసుకోవచ్చు. మొత్తం భారతాన్ని 2 చెట్లుగా చూపించిన వ్యాసదేవుని ప్రతిభకి నమో నమః. ఇది తెలుసుకోవాలి. మూలం ఎవరయ్యా? కృష్ణ. మొట్టమొదటి కృష్ణ పరమాత్మ. అంతేకాదు వేళ్ళు ఎన్నో ఉంటాయి కదా, మరో 2 వేళ్ళు ఉన్నాయటండి. ఆ వేళ్ళు బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ, బ్రహ్మ బ్రాహ్మణములు లేదా బ్రాహ్మణులు, వీళ్ళు వేళ్ళు. మొత్తం ఎన్ని వేళ్ళు వచ్చాయి ఇప్పుడు? కృష్ణుడు, బ్రహ్మ, బ్రాహ్మణులు 3. ఇప్పుడు ఈ శబ్దాలకు అర్థం చూడాలి. బ్రహ్మచ అంటే వేదము, ఇది అర్థం. బ్రహ్మం అనగా వేదము, ఇది తెలుసుకోవాల్సింది. బ్రాహ్మణులు అనగా ఆ వేదము చెప్పిన ప్రకారంగా జీవించేవారు. ఇంత తెలుసుకుంటే చాలు, పెద్ద చర్చ చేయక్కర్లేదు. ఆ వేదము చెప్పిన ప్రకారంగా ఆ వేద ధర్మమును అనుష్ఠిస్తూ ఆ వేద తపస్సుని కాపాడుతూ ఎవరైతే జీవిస్తున్నారో వారు బ్రాహ్మణులు. కనుక కృష్ణుడు, వేదము, వేద జీవనులు, ఆ వేదమే జీవితంగా గడుపుతున్నటువంటి వారు. ఈ ముగ్గురు ఈ ధర్మరాజు అనబడేటువంటి ధర్మవృక్షానికి మూలములయ్యా అన్నారు. ఇంకేమున్నది? కనుకనే ధర్మానికి మూలమేది? వేదోఖిల ధర్మమూలం అంటే ఇక్కడ వేదం మూలం. అందుకే వేదమే చెప్పాడు. వేదం అని చెప్తూ ఊరుకోవచ్చు కదయ్యా అంటే, ఆ వేదం ఎవరి నుంచి వచ్చింది? యస్య నిశ్వసితం వేదాహ. ఎవరి నుంచి వచ్చింది? వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విత్కవి లోకాధ్యక్ష సురాధ్యక్ష ధర్మాధ్యక్ష కృతాకృత ఆయన గారు. అందుకే వేదాశాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్. అందుకే కృష్ణ ఆయన. వేదం వేరు, ఆయన వేరు కాదు. ఎప్పుడైతే వేదం వేరు ఆయన వేరు కాలేదో, వేదమే సమస్తముగా ఉంటూ జీవిస్తున్న వారు కూడా పరమాత్మకు భిన్నులు కారు. బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ ఆయన ఇక్కడ. అందుకు ధర్మమునకు ఆధారములు 3. ఎందుకంటే ధర్మానికి ప్రధానం భగవంతుడే ఆధారం కనుక భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క శబ్దస్వరూపమైన వేదము, దానిని తాము అనుష్ఠిస్తూ మనకు తెలియజేసేవారెవరో వారు. వీరు ముగ్గురు ద్వారానే ధర్మం ఉంటుంది. ఆ 3 ద్వారా ధర్మంతో పెరిగినటువంటి మహావృక్షం ఏంటయ్యా అంటే పాండవ వృక్షము. ఇది చెప్తున్నారు. ఇంత చక్కగా 2 చెట్ల జ్ఞానం. నిజానికి భారత సారమంతా ఇక్కడున్నది. ఈ విధమైనటువంటి అనుక్రమణికాధ్యాయం కనీసం స్మరణ చేసుకున్నా మనం ఈరోజు ధన్యులమైపోతాం, సందేహం లేదు. అనుక్రమణికాధ్యాయం ఎలా ఉంటుంది? చాలా చిత్రమైనదండి. అసలు దీన్ని వ్యాఖ్యానించుకుంటూ కూర్చుంటే కొన్ని రోజులు పడుతుంది. అంత అద్భుతం ఇది. అచ్చం బాలరామాయణ ఎలా పారాయణ చేస్తారో అలా పారాయణ చేయవలసిందని మరొక్కసారి మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ దాని ఫలితం చెప్తాడు. ఇక్కడ మొత్తం 1,00,000 శ్లోకాల భారత సారం ఉందయ్యా ఇందులో ఉన్నాడు. ఇక్కడ ఇది ఎప్పుడు మొదలవుతున్నది, ఎలా ఉంటుంది అనుక్రమణికాధ్యాయం అంటే? భారత యుద్ధం అంతా అయిపోయింది. పశ్చాత్తాపడుతూ కూర్చున్నాడు ధృతరాష్ట్రుడు. అక్కడికి సంజయుడు ఉన్నాడు పక్కన. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు, ఇంత కథ జరిగింది కానీ నాకు మొదటి నుంచి పాండవుల్ని గమనిస్తూ ఉంటే విజయం వాళ్ళకే అని తెలుస్తూనే ఉందయ్యా, ఏం చేస్తాం అంటూ. ఎప్పటి నుంచి అంటే మొదలు పెడతాడు కథ. పాండవులు పుట్టిన దగ్గర నుంచి ఒక్కొక్క ఘట్టం చెప్పుకుంటూ వస్తాడు. అలా చేసినప్పుడు అలా చేసినప్పుడు అలా చేసినప్పుడే నాకు అనిపించింది విజయం వాళ్ళకే వస్తుంది అంటూ మొత్తం భారతమంతా ఏకరువు పెడతాడండి అక్కడ మహానుభావుడు. అంతా చెప్పి దుఃఖిస్తాడు. దుఃఖించగానే సంజయుడు బోధిస్తాడు. ఇక్కడ కాలం అనేది ఒకటి ఉందయ్యా, ఇందులో నేను చేశాను నువ్వు చేయలేదని కాదు. పైగా నీకు తెలుసు నీది తప్పని, నీ కొడుకు తప్పని, అయినా నివారించలేకపోతున్నావు అంటే నిన్ను తోస్తున్న కాలం ఉన్నది. ఈ కాలాన్ని నడుపుతున్నవాడు కూడా ఉన్నాడు. వీటితో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మంచి చెడు, ధర్మము అధర్మము, పాపము పుణ్యము, కాలస్వరూపుడైన పరమాత్మ యొక్క లీల అని ఒక విషయం చెప్తాడు. దీన్ని బట్టి ఇంతవరకు ధృతరాష్ట్రుడు చెప్తున్న దాంట్లో భారతమంతా చెప్పబడింది. ఎలా ఉండకూడదో అని దుర్యోధనుని స్మరించడం జరిగింది, ఎలా ఉండాలో పాండవుల్ని స్మరించడం జరిగింది. ఇన్ని చెప్పి ఒక వేదాంత జ్ఞానంతో సంజయుడు పూర్తి చేశాడు. మొత్తం భారతం అంతా అక్కడితో పూర్తయింది. అనుక్రమణికాధ్యాయం అంటే ఇదే.
చివరికి చెప్తాడు, ఈ అనుక్రమణికాధ్యాయం శ్రవణం చేసిన ఆఖరికి ఇందులో ఒక శ్లోక పాదం విన్నా అతడు అంతవరకు చేసిన పాపాలు పోతాయన్నాడు. ఇక్కడ ఇంతకంటే ఇంకేం కావాల్సింది ఇక్కడ? అలాంటిది అనుక్రమణికాధ్యాయం. అది ఆ భవ్యమైనటువంటి అనుక్రమణికాధ్యాయంలో ధృతరాష్ట్రుడి మాటలు సంజయుడి మాటలతో పూర్తి చేస్తూ అత్రోపనిషదం పుణ్యాం కృష్ణద్వైపాయనో బ్రవీత్, ఈ విధంగా మహాభారతాన్ని కృష్ణద్వైపాయని చెప్పాడు. అయితే ఇక్కడ ఉపనిషత్తుని చెప్పాడు అన్నారు. ఇక్కడ అంటే మహాభారతం ఉపనిషత్తు. మహాభారతం ప్రారంభించే ముందు ఒక మిత్రుడు ఒక మాట అన్నాడండి, అంటే భారతం అంటే కథ కదా, సాధనకు సంబంధించి ఏం చెప్తారు అని. అంటే అలా చూశాడు భారతాన్ని. భారతాన్ని విడిచిపెడితే సాధనకు మరొకటి దొరకదు, తెలుసుకోండి ఇక్కడ. పైగా భారతీయ దేశంలోంచి ఎవడైనా నేను భారతీయ సనాతన ధర్మానికి చెందినవాడను అంటే భగవద్గీత చదివేవా అంటాడు ప్రపంచంలో ఎవడైనా. ఆ భగవద్గీత పుట్టింది భారతంలో, మర్చిపోవద్దు ఇక్కడ. సృష్టిలో ఏ జ్ఞానానికైనా ఏ కథకైనా మూలం భారతం. ప్రపంచంలో అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తున్న అంశం ఏమిటి అంటే భారతం లాంటి గ్రంథం మరొకటి లేదు అని ఎవరైనా చెప్తారు ఇక్కడ. ఎన్ని కథలు, ఆ కథలు చెప్పే తీరులు. మహాభారతాన్ని కేవలం ఒక నవలావాంగ్మయంగా చూడడం పెద్ద దోషం అండి. నవళ్ళు రాసుకుని అలవాటు ఉన్నటువంటి ఒకానొక శూర్పణఖ వారసురాలు ఒక నవల్లా భారతాన్ని చదివి భారతాన్ని కూడా విషవృక్షంగా దర్శించింది. ఏం చేస్తాం అక్కడ? దీన్ని బట్టి వాళ్ళకి తమ రచన ఋషి రచన ఈ రెండింటికి భేదం ఏమిటనేది ఆలోచించే శక్తి లేదు. మహాభారతంలో కేవలం కథలు రాస్తాడా ఆయన? ఒక న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు రాస్తాడండి వ్యాసుడు. ఎన్ని మర్మాలు పెడతాడు, ఎన్ని సంకేతాలు పెడతాడు, ఎన్ని అర్థాలు, ఎన్ని పరమార్థాలు ఎన్ని పెడతాడు. రకరకాల శిల్పాలు ఉన్నాయి భారతంలో. కవితా దృష్టితో చూసినా, సాహిత్య దృష్టితో చూసినా శిల్పశాస్త్రం చాలా ఉన్నది. రచనా శిల్పం. రచనా శిల్పంలో కొన్ని సంకేతవాదాలు, కొన్ని ప్రతీకవాదాలు, కొన్ని వేదగాథలు, కొన్ని జంతువుల మీద పక్షుల మీద చెప్పి అన్యాపదేశంగా చెప్పినటువంటి గాథలు, ఇన్ని గాథలు, ఎన్నెన్నో కథలు. ఆ కథల్లో చమత్కారాలు, నవరసాలు, ఒకవైపు యుద్ధ విద్యలు, అస్త్ర విద్యలు, శస్త్ర విద్యలు, యజ్ఞ రహస్యాలు, యజ్ఞ సంకేతాలు ఎన్ని చూపిస్తాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే అది మామూలు గ్రంథం అనిపిస్తుందా? ఇక్కడ పెద్దలు వేద పండితులు ఈరోజు విచ్చేశారు, అది నా భాగ్యం. వేద సంస్కారం ఉన్నటువంటి వాడు భారతం చదివితే ఒళ్ళు పులకిస్తుందని వాళ్ళ పేర్లే మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. భీష్ముల పేరు దేవవ్రతుడా, సామమంలో దేవవ్రత సామం అని ఒకటి ఉన్నది. అలాగే అంబా, అంబిక, అంబాలిక వేదంలో మంత్రంలో కనబడితే 3 శబ్దములు, మీరు పరిశీలించండి. అంతేకాదు యుద్ధములో అక్షౌహిణి శానలు కానీ, వేస్తున్నటువంటి అస్త్రములు కానీ, బాణములు కానీ, వాటి సంఖ్యలు కానీ పరిశీలిస్తూ ఉంటే వేదంలో ఉన్న అనేక యజ్ఞాల సంకేతాలు అందరూ కనిపిస్తాయి. అందుకు మహాభారతం యజ్ఞ సంకేతాలు మొదటి నుంచి కనబడుతుంటాయి. అందుకే మహాభారతాన్ని అధ్యయనం చేస్తే అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. అందుకే భారతం చదివితే యజ్ఞములు చేసిన ఫలితం, భారతం వింటే యజ్ఞములు చేసిన ఫలితం. అంతేకాదు వేదాల్లో కొన్ని యజ్ఞాలు చెప్పారు, అవి కలియుగంలో చేయడానికి లేదు. అవి క్రియారూపంగా చేస్తే దుష్ఫలితాలు ఇస్తాయి కొన్ని యజ్ఞాలు కలియుగంలో. అందుకే కొన్నిటిని కేవలం తన మంత్ర పారాయణం చేస్తే చాలండి, యజ్ఞ క్రియారూపంలో చేయకూడదు అంటారు. ఉదాహరణకు అశ్వమేధాదులు కలియుగంలో నిషేధం. కానీ తన మంత్రములు చదివితే అప్పుడు నిషేధాన్ని చేసిన పాపం రాదు. అశ్వమేధం చేస్తే ఇదివరకు యుగాల్లో ఎలాంటి పుణ్యాలు వస్తాయట. అయితే అలాంటి యజ్ఞములు కూడా చేసిన పుణ్యము లభిస్తుంది మహాభారతం వింటే అన్నారు. ఇక్కడ ఊరికనే చెప్పాడు ఆయన, అలాంటి సంకేతాలు పెట్టేను అని చెప్తున్నాడు వ్యాసదేవుడు. అందుకే ఇది చేస్తే అనేక రకమైన యజ్ఞములు చేసినంత. అందుకే మహాభారతం జరిగే చోటు అనేక యజ్ఞాలు జరిగే చోటు అని మనం చెప్పుకున్నాం ఇక్కడ. అందుకు మహాభారతం ఒక యజ్ఞం, కథాకాలక్షేపం కాదు, వినేవారికి చెప్పేవాడికి కూడా. ఎందుకంటే ఇక్కడ చెప్తాడు వ్యాసదేవుడు మహాభారతం రచించేటప్పుడు ఏ విధంగా రచించాడు అంటే అక్కడ గణపతిని పెట్టుకుని త్రిభిర్వర్షై సదోత్థాయి కృష్ణద్వైపాయనో ముని మహాభారతమాఖ్యానం కృతవానిదమద్భుతం. 3 ఏళ్ళు రచించేటండి వ్యాసదేవుడి దీన్ని. రచించాడంటే అని చెప్పడం గణపతి రాయుడు 3 ఏళ్ళు ఇలాగా మొత్తం 3 ఏళ్ళు ఎలాగ సదా ఉత్థాయి, ఆ బ్రాహ్మీముహూర్తం లేవడం, నిత్యానుష్ఠానం చేసుకోవడం, తాను ధ్యానస్థితిలోకి వెళ్ళడం, చెప్పడం, దాన్ని రచించడం. ఆ రచన ప్రక్రియ వేరు. ఇది ఆలోచించి అది ఆలోచించి 10 పుస్తకాలు చదివి 11వ పుస్తకం రచించేటువంటి రచయితలకు అర్థం కాడండి వ్యాసుడు. తపస్సమాధిలో దర్శించినటువంటి సత్యాల్ని ఆయన ఆ విధంగా చెప్తూ ఉంటే 3 ఏళ్ళు అంటూ క్రింద ఒక వాక్యం చెప్తాడు. ఏమనంటే అంత నియమబద్ధంగా వ్యాసుడు రచించాడు గనక పారాయణ చేసేవారు శ్రోతలు కూడా అంత నియమబద్ధంగా వింటే భారత ఫలాన్ని పొందుతారన్నారు ఇక్కడ. అందుకే నియమబద్ధంగా వినాలి ఇక్కడ, అది దీక్షగా. అంతేగాని అలాగూ ఖాళీగా ఉన్నాను కదండి 1-2 రోజులు వస్తానండి ఎవడి కోసం ఉంటా. భారతం వింటే బతుకులు బాగుపడతాయి. బాగుపడిపోతాయేమో భయం ఉంటే రాక్కర్లేదు. అందుకు భారతం ఒక యజ్ఞం, ప్రతి అంశానికి ఆ శక్తి ఉన్నదయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. అలాంటి మహాభారతంలో చెప్తున్నది అడుగడుగున
చెప్పిందే చెప్పినట్టు కనిపిస్తుంది కానీ ఒకచోట కాకపోతే ఒకచోటైనా పట్టుకుంటామేమని వ్యాసుడి తాపత్రయం. విద్వద్భిః కథ్యతే లోకే పురాణే కవిసత్తమే. ఒక చోట అంటాడు ఉపనిషత్తు అంటాడు, ఒక చోటేమో కావ్యం అంటాడు, మరొక చోట పురాణం అంటాడు. ఏమిటో ఏదో ఒకటి చెప్పచ్చు కదా అంటే అన్ని లక్షణాలు దీనికి ఉన్నాయండి భారతానికి. పురాణ లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి, అలాగే ఉపనిషత్ లక్షణాలు ఉన్నాయి, కావ్య లక్షణాలు ఉన్నాయి. ఏమి లేవు ఇక్కడ. ఇందులో చెప్పబడుతున్నటువంటి మహాత్ములు ఎవరెవరు? మనం భారతం చదువుతూ ఉన్నా వింటూ ఉన్నా మనకు కథల్లో వస్తూ ఉంటారు వాళ్ళు. అవి మన మనస్సులోకి శ్రవణం ద్వారా ప్రవేశించడం చేత దివ్యమైన ఫలితాలు అనుభవిస్తున్నాం. అందుకు చెప్పబడుతున్న వాళ్ళు ఎవరంటే దేవాహ దేవర్షయో హ్యత్ర బ్రహ్మర్షయో మతః. ఇక్కడ దేవతలు దేవర్షులు తథా బ్రహ్మర్షయో అమలాహ, అమలులైన బ్రహ్మర్షులు, నిర్మలులైన బ్రహ్మర్షులు చెప్పబడుతున్నారు. కీర్త్యంతే శుభకర్మాణి అంటే దేవతలు దేవర్షులు బ్రహ్మర్షులు చెప్పబడుతున్నారు. వారు చేసినటువంటి శుభకర్మలు చెప్పబడుతున్నాయి. అంతేకాదు యక్ష మహోరగాహ, దేవజాతులైనటువంటి యక్షులు నాగులు మొదలైన వారి యొక్క చరిత్రలు ఉన్నాయి. భగవాన్ వాసుదేవశ్చ కీర్త్యతే అత్ర సనాతన. మళ్ళీ గట్టిగా ఒక మాట అంటున్నాడంటే వాసుదేవుడు భగవానుడు ఇందులో కీర్తింపబడుతున్నాడు. వారందరినీ కీర్తించిన ఒక ఎత్తు అండి, ఈ నొక్కడిని కీర్తించిన ఒక ఎత్తు. అందుకే వేదేశ్చ యత్పుణ్యం సర్వతీర్థేచ యత్ఫలం తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేమం జనార్దనం. కనుక ఈయన దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం వ్యాసుడికి కొంచెం ఆవేశం ఎక్కువైంది. అతడు ఎవడయ్యా వాసుదేవుడు? వసుదేవుడు కొడుక కాదని నేను అన్నగానే అవును ఒప్పుకొని అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే వసుదేవుడు కొడుకు కాకముందు నుంచి ఆయన ఉన్నాడు. వాడు సహి సత్యం మృతం చైవ పవిత్రం పుణ్యమేవచ. రతం సత్యం పవిత్రం పుణ్యం అన్నీ ఆయన. అంతేకాదు శాశ్వతం బ్రహ్మ పరమం ధ్రువం జ్యోతి సనాతనం. ఆయన పరబ్రహ్మ శాశ్వతమైన వాడు, సనాతనుడు, జ్యోతిస్వరూపుడు. యస్య దివ్యాని కర్మాణి కథయంత మనీషిణః. ఆయన చేసిన దివ్య కర్మలు విష్ణో కర్మాణి పశ్యత. విష్ణువు యొక్క దివ్య కర్మలు అవే ఆయన అవతార చరిత్రలు, లీలా చరిత్రలు. ఆయన చేసిన దివ్య కర్మలని కథయంతి మనీషిణః, జ్ఞానులైన మహాత్ములు అవి చెప్పుకుంటూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారయ్యా. అందుకే తుష్యంతి చ రమంతి చ అని చెప్పారు కదా. మచ్చిత్తా మద్గడ ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం. అందుకు మనీషిణః కథయంతి. ఆ స్వామియే కార్యకారణ రూపమైన జగత్తు కూడా ఆయన స్వరూపమే. అసత్య సదసత్యైవ యస్మాత్ విశ్వం ప్రవర్తతే. సంతతిశ్చ ప్రవృత్తిశ్చ జన్మ మృత్యు పునర్భవా. ఆయన నుంచే సృష్టి స్థితిలన్నీ సాగుతున్నాయి. ఆయన్ని కీర్తించింది మహాభారతం. ఈ మహాభారతంలో పంచభూత గుణములు, ప్రపంచ విషయములు, అధ్యాత్మం శ్రూయతే, వేదాంత విద్య చెప్పబడుతున్నది. అందుకే మహాత్ములు తమలో ఉన్న పరబ్రహ్మని చూడాలి అంటే ఏం చేస్తారయ్యా? గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. మన ముఖం మనం చూడాలంటే ఏం చేస్తామండి? అద్దం ఎదురుగా పెట్టుకుంటాం. అలాగే యోగులు తమ హృదయంలో ఉన్న పరమాత్మని చూడడానికి భారతమనే అద్దం ఎదురుగా పెట్టుకుంటారట. ఎంత అద్భుతమైన విషయం ఇక్కడ చెప్పాడు. తమ హృదయంలో ఉన్న పరమాత్మని చూడాలంటే భారతం అద్దంలా సహకరిస్తున్నది. అయితే నేను చూశానండి భారతం ఎదురుగా పెట్టుకుని కనబడలేదు అంటే కళ్ళు మూసుకుని అద్దం చూసినా కనబడదుట. దానికి ఒక కన్ను ఉండాలట. అది ఏంటంటే యత్తత్ యతివరా ముక్తాః ధ్యానయోగ బలాన్వితాః. ఎవరైతే సంగమును త్యజించి మనస్సుతో ధ్యానయోగముతో ఉంటారో వారు ప్రతిబింబమివాదర్శే పశ్యంత్యాత్మన్యవస్థితం అన్నాడు ఇక్కడ. ఆత్మని తమ యందు ఉన్న పరమాత్మని భారతం అనే అద్దంలో చూస్తారు. మొత్తానికి మహాభారతంలో అసలైన విషయముడు వాసుదేవుడు. మరి ఇవన్నీ కథలేంటయ్యా అంటే ఆయన లీలలు. కనుక కథల్లో నువ్వు చూడవలసింది అవి ఆయన లీలలను చూస్తూ ఆయన్ని చూడాలి నువ్వు ఇక్కడ. అందుకే మహాభారతం సంపూర్ణంగా వాసుదేవుని యొక్క చరిత్రయే. ఇది తెలుసుకోవాల్సిన ప్రథమ ప్రతిపాదన వాళ్ళు చేసుకుంటున్నాం మనం. కనుక భారతం స్వరూపం ఏమిటి వాళ్ళు అర్థమవుతున్నది, స్పష్టంగా గ్రహించుతున్నాం. ఇంకా భారత స్వరూపం తర్వాత కథలో వెళుతూ ఉంటే గ్రహిస్తాం. అయితే దీనికి భారతం అని పేరెందుకు వచ్చింది? పేరెందుకు వచ్చింది ఆయనే చెప్తున్నాడు. యో విద్యా చతురో వేదాన్ సాంగోపనిషదో ద్విజ నచాక్షాణమిదం విద్యాన్నైవ సస్యాద్విచక్షణ. 4 వేదాల్లో ప్రవీణుడయి వేదము యొక్క అంగములైనటువంటి శిక్షా వ్యాకరణ ఛంద నిరుక్త జ్యోతిష కల్పముల్లో కూడా నేర్పరి అయి ఉపనిషత్తులన్నీ అధ్యయనం చేసినటువంటి ద్విజశ్రేష్ఠుడు కూడా భారతం గాని తెలియకపోతే అతడు నేర్చుకున్న వేద జ్ఞానమంతా వ్యర్థమే అని చెప్తున్నాడు ఇక్కడ. దీన్ని బట్టి అందుకు భారతం తెలిస్తే వేదం అర్థమవుతుంది. ఇది కనుక వేదం తెలిసిన వారు అర్థం చేసుకోవడానికి మహాభారతం చదవాలట. ఇది తెలియాలంటే ఆ కోణంలో భారతాన్ని రీసెర్చ్ చేయాలండి. ఇది వచ్చింది బాధ. సాహిత్యవేత్తలకి వేద సంస్కారం ఉండదు, వేద సంస్కారాలకి సాహిత్యం మీద చిన్న చూపు.
దానితో మహాభారతానికి సరి అయిన అర్థం చెప్పలేక దాన్ని కూడా మనం మామూలు ఒక భౌతికమైన కథలాగా తీసుకుని ఎవడికి తోచినట్టు వాడు నిన్న కాక మొన్న బొడ్డోడిన వాడు కూడా బయలుదేరి అర్జునుల్లో ధర్మం కనిపించట్లేదండి అంటాడు. వీడికి ధర్మాధర్మాల గురించి అంత చదివినంత శక్తి వీడికి ఎక్కడొచ్చింది చెప్పండి. ఇక్కడ ప్రతివాడు తయారీ. ఒక ఋషి యొక్క గ్రంథం గురించి మాట్లాడాలంటే తనకంటూ కొన్ని సంస్కారాలు ఉండాలి, గ్రహించాలి. ముందు వెళ్ళడమే దుష్ట బుద్ధితో వెళితే ఇంకేం అర్థమవుతుంది ఇక్కడ? అందుకే ఒక మాట చెప్తాడు, మహాభారతం వినడానికి చదవడానికి అర్హుడు ఎవడే అంటే శ్రద్ధదానుడు అన్నాడు. ఇక్కడ శ్రద్ధ కలవాడు. దీనిపై విశ్వాసం ఉండాలి. అసలు విశ్వాసం లేకపోతే ఏ పుస్తకం అర్థం కాదండి. ఒక పుస్తకాన్ని చదవాలి అంటే నీకు నిర్మలమైన అంతఃకరణ ఉండాలి. అంతేగాని ఎక్కడో మార్క్స్ చెప్పింది, ఇంకెక్కడో కార్క్స్ చెప్పింది, ఇవన్నీ మనసులో పట్టించుకుని వాళ్ళిచ్చిన కళ్ళజోడుతో భారతాన్ని చూస్తే కళ్ళజోడు రంగు దాని మీద కనబడుతూ ఉంటుంది. భారతం ఎక్కడ కనబడుతుంది చెప్పండి? ఇక్కడికి వాడికి భారతం కూడా విషవృక్షమే, రామాయణం మరీ విషవృక్షమే. వాళ్ళని ఎవరితో పోలుస్తాం? ఇప్పటికి నిన్న కాక మొన్న కూడా మహాభారతం దుమ్మెత్తి పోసేవాళ్ళు కనబడుతూ ఉంటారు. మనం ఏం చలించిపోకూడదండి. వెంటనే వాటిని నిషేధించడానికి మనం ధర్నాలు ఏం చేయక్కర్లేదు. బాగా చదువుకున్న పండితుడికి అప్పచెప్తే వాడు అద్భుతంగా ఖండిస్తాడు, దాన్ని ఏం పర్వాలేదు. ఈ గొడవలు ఏమిటి పోతూ ఉంటే వస్తూ ఉంటాయి. ఎందుకంటే మహాభారతంలో మీరు పరిశీలించండి, అధర్మం వైపు ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ధర్మం వైపు కన్నా. 11 అక్షయులటు 7 అక్షయులటు కానీ జయమట్టు. కనుక కేవలం సంఖ్యను చూసి ఎప్పుడు అనుకోవద్దండి. ఒక ఆయన అన్నాడు, ఏమండి రాను రాను ప్రపంచంలో హిందువుల సంఖ్య తగ్గిపోతుంది, మీరు పరిశీలించారా లేదా? దీన్ని బట్టి హిందూ ధర్మం ఏమవుతుంది అని. నాయన రాళ్ళు దొరికినంతగా రత్నాలు దొరకవునాయన అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ధరించే యోగం ఉన్నవాడు ఈ ధర్మంలో ఉంటాడు. ఇంక చెప్పడానికి ఏమున్నదండి? ఇందులో ఉండి కూడా పక్కకు పోయేటంటే వాడికి యోగం లేదు అని అర్థం. చెప్పడానికి ఏమున్నది ఇక్కడ? అందుకు ఈ భవ్యమైనటువంటి భారతాన్ని అధ్యయనం చేయాలంటే శ్రద్ధధానుడు కావాలయ్యా అన్నాడు. ఇక్కడ శ్రద్ధ లేనివాడు భారతాన్ని చదివితే భారతం విపరీతంగా గోచరిస్తుందట. వ్యాసుడే చెప్పాడు, ఆయనకు తెలిసి ఇవన్నీ తెలియదా అండి? త్రికాల ద్రష్ట అయినా ఒకటే మాట చెప్పాడు, అసూయాగ్రస్తుడు. అసూయాగ్రస్తుడు అంటే ఒకటే, గుణాన్ని కూడా దోషంగా చూసేవాడిని అసూయాగ్రస్తుడు అంటారు. ఇది ఒక నిర్వచనం చెప్పుకుంటే చాలు. అందుకే రామాయణం రాసే ముందు వాల్మీకి అన్నాడు, అసూయ లేకుండా చదవండి అన్నాడు. ఇక్కడ భారతం చెప్పేటప్పుడు ఈ మహానుభావుడు కూడా అదే చెప్పాడు, అసూయ లేకుండా చూడు అన్నాడు. ఇక్కడ అది దోషాలు పెట్టుకుని భారతం చూసేవనుకో కాలకూట విషం మింగిన వాడికి పాలిచ్చినా వికటంగానే కనిపిస్తాయి అన్నాడు. ఇక్కడ కానీ హృదయం నిండా ఈ అశ్రద్ధ నాస్తికత్వము అనే విషం నింపుకున్న వాడికి మహాభారతం లాంటి అమృతం కూడా ఫలించే అవకాశం లేదు. ఇది తెలుసుకోవాల్సింది. అన్ని నిర్మలమైన అంతఃకరణం ఉండాలండి. ఇక్కడ ఇలాంటి మహాత్ముల చరిత్ర గురించి ఈ ఉపమానములన్నీ కూడా వ్యాసదేవుడు చెప్పినవే అవతారికలో. ఈ విశేషములన్నీ చెప్తున్నాడు. పైగా ఇందులో ఏమేమిటి ఉన్నాయి, ఏమేమిటి విషయములు చెప్తూ అర్థశాస్త్రమిదం ప్రోక్తం ధర్మశాస్త్రమిదం మహత్ కామశాస్త్రమిదం ప్రోక్తం వ్యాసేన అమిత బుద్ధినా. ఇది అర్థశాస్త్రం, ఇది ధర్మశాస్త్రం, ఇది కామశాస్త్రం. 3 ఉన్నాయి ఇందులో. మోక్షశాస్త్రం లేదా? అందులో సందేహం లేదు. అధ్యాత్మ విద్యను ముందే చెప్పాడు. ఇక్కడ 3 చెప్పడంలో ఉద్దేశం ఏమిటయ్యా? ధర్మం ప్రధానం, అది ఎలాగోన్నది. ధర్మంతో అర్థం సంపాదించాలి, అర్థంతో ధర్మాన్ని సంపాదించాలట. ఎంత విశేషమేనండి! ధర్మాన్ని ఆచరించాలన్నా అర్థం కావాలి. అర్థంతో, అర్థం అంటే మీన్స్, సోర్స్ అండి. దేనికి సోర్సు, దేనికి మీన్స్? అది ధర్మం ఆచరించడానికి కావలసిన సాధనం పేరే ధనం. తెలుసుకోండి. ఇక్కడ ధర్మాచరణకి కావలసిన సాధనమే ధనం. అది సమకూర్చుకో. అందుకే అర్థంతో ధర్మం, ధర్మంతో అర్థం. ఈ రెండిటితో కామం. కామం అంటే జీవిత నిర్వహణ. ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ధర్మబద్ధమైనటువంటి భోగములు అనుభవిస్తూ జీవితాన్ని నిర్వహిస్తూ నువ్వు చేయవలసిన కర్తవ్యాలు చేయాలి. ఈ 3 చేయి. చింతనలో అధ్యాత్మం పెట్టుకో. అది ఆ 3 ఇవ్వగలిగిన గ్రంథం మహాభారతం. ఇక్కడ అందుకే ధర్మశాస్త్ర, అర్థశాస్త్ర, కామశాస్త్రములు. కామశాస్త్రం అనగా నిజానికి గృహస్థాశ్రమ ధర్మములు చెప్పే శాస్త్రం పేరు. అది తెలుసుకోవాల్సింది. కానీ పాశ్చాత్యులు చెప్పుకునే ఎడ్యుకేషన్లు కావండి ఇక్కడ మనకి తెలిసింది. అయితే ఇందులో విశేషంగా చెప్పబడుతున్నటువంటి అంశములు జనమే జయేన పృష్టస్సన్ బ్రాహ్మణైశ్చ సహస్రసహ. ఆ యజ్ఞం జరుగుతున్న చోట ఎవరెవరున్నారు? బ్రాహ్మణైశ్చ సహస్రసహ, వేల కొలది పండితులు ఉన్నారండి. అక్కడ సర్వశాస్త్రవేత్తలు ఉన్నారు. శశాస శిష్యమాసీనం వైశంపాయనమంతికే ససదస్యై సహాసీన శ్రావయామాస భారతం. మొత్తం ఆ సదస్సంతా వింటూ ఉండగా జనమేజయుడికి చెప్పాడు. కేవలం జనమేజయుడు కాదు, జనమేజయుడి నిమిత్తం మాత్రమే. ఎన్ని శ్లోకాలు భారతం ఇక్కడ చెప్తున్నాడు. మొత్తం వ్యాసుడు చెప్తూ ఉంటే గణపతి రచించినవి ఎన్ని అంటే వ్యాస మహర్షి మొత్తం చెప్పినది 60 లక్షల శ్లోకాల గ్రంథం చెప్పాడు. ఇది తెలుసుకోవాల్సింది. అది రాయాలంటే వ్యాసుడే చెప్పాలి, గణపతే రాయగలడు. చితం పిత్రే 15 ప్రోక్తం. పితృలోకంలో 15 లక్షల గ్రంథమును అసితుడు అయినటువంటి దేవల మహర్షి వినిపిస్తూ ఉంటాడు. గంధర్వలోకంలో 14 లక్షల గ్రంథం ఉందిట, అది సుఖ మహర్షి వినిపిస్తూ ఉంటారు. భూలోకంలో 1 లక్ష గ్రంథం, అది వైశంపాయన మహర్షి వినిపిస్తాడు. కానీ వైశంపాయనుడి ద్వారా మనకు దొరికింది 1,00,000 శ్లోకములు.
దీని ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క లోకంలో ప్రజ్ఞాస్థాయి ఆ జీవులకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంకొక విషయం దీన్ని బట్టి ఇవి నిజమా లేదా ఇదే అతిశయోక్తులా అంటే నమ్మేవాడికి ఏం పర్వాలేదు, హాయిగా ఆనందంగా ఉండగలడు, నమ్మని వాడికి నిద్ర పట్టదు. అయితే ఇందులో వ్యాసుని హృదయం ఏమిటి ఇది మనం తెలుసుకుంటే మహాభారత గాథ కేవలం మానవుల్నే కాదు సర్వలోకవాసుల్ని తరింపజేయగలిగి అందరికీ ఆనందం కలిగించగలిగే అద్భుతమైనటువంటి గ్రంథము అనే అంశం దీని ద్వారా గ్రహించవలసినటువంటి విశేషం. అటువంటి ఈ మహాభారతం వైశంపాయనుడి ద్వారా మనకు లభించినటువంటిది. అలాంటి ఈ మహాభారత ప్రాశస్త్యం గురించి చెప్తూ మహాభారతం అనే పేరు ఎందుకు వచ్చిందో వ్యాసుడే చెప్తున్నాడు మనకి. ఏకతశ్చతురో వేద భారతం చైతదేకతః పురాకిల సురైః సర్వైః సమేత్య తులయాధృతం చతుర్భ్యః సరహస్యేభ్యో వేదేభ్యో హ్యధికం యదా తదా ప్రభృతి లోకేస్మిన్ మహాభారతం ఉచ్యతే. వేదములు సరహస్యం, సరహస్యం అంటే రహస్య విద్య అనగా రహస్య విద్యతో కలిసి వేదం అన్నారు. ఇదేంటండి మాటిమాటికి రహస్య విద్య అంటే ఇదం గుహ్యతమం శాస్త్రం, ఉపనిషత్తు అని అర్థం ఒకటి కాదు ఇక్కడ. కానీ ఉపనిషత్తులతో కలిసిన సమస్త వేద విద్యలు ఎన్ని 4 వేదాలు, అంత వేదమనంతటినీ త్రాసులో ఒకవైపు పెట్టేట, మహాభారతాన్ని ఒకవైపు పెట్టేటండి. ఆ వేదం పెట్టిందే పైకి తేలిపోతుంది, భారతం పెట్టిన సిబ్బి మాత్రం కిందకి ఉందిట. కనుకనే ఇది చూస్తూ ఉంటే దానికంటే బరువు అంటే భారం, వేదముల కంటే భారము దీనికి ఉంది గనక ఇది మహాభారతం అని చెప్పబడుతున్నది అయ్యా అని చెప్పాడు ఇక్కడ.